నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్తురాజుపాలెం గ్రామంలో కొలువయ్యున్న శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆస్తులు ఉన్న ఆదాయం లేని దేవుడి వ్యధగా మారింది. అధికారిక రికార్డుల ప్రకారం గండవరం, కొడవలూరు, నార్తురాజుపాలెం, ఇందుకూరుపేట, పోట్లపూడి గ్రామాలలో కలిపి 94 ఎకరాల 43 సెంట్ల దేవస్థాన భూములు, అలాగే బంగారు, వెండి ఆభరణములు ఈ ఆలయానికి చెందినవిగా ఉన్నాయి. అయినప్పటికీ ఈ ఆస్తుల నుంచి ఆలయానికి ఎటువంటి స్థిర ఆదాయం రాకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా 2016లో చోటు చేసుకున్న సంఘటనను గ్రామస్తులు సూచిస్తున్నారు. అప్పటి ఆలయ ట్రస్టీ ఇరువూరి యోగానందరెడ్డి కొడవలూరులో ఉన్న 14 ఎకరాల 92 సెంట్ల దేవస్థాన భూమిని తన కుమారుడు ఇరువూరి లోకేష్ రెడ్డి, కోడలు ఇరువూరి మాధురి పేర్లపై రిజిస్టర్ చేయించి 1B మరియు అడంగల్ రికార్డులు మార్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దేవుడి ఆస్తులను వ్యక్తిగతంగా మలుచుకున్న ఈ వ్యవహారం గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. ఈ అక్రమాలపై గ్రామస్తుడు పొన్నూరు చంద్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ భ్రమరాంబకి ఫిర్యాదు చేయడంతో అప్పటి ట్రస్టీపై శాఖాపరమైన చర్యలు తీసుకుని సస్పెండ్ చేసింది. అంతేకాకుండా దేవస్థాన భూముల ఆక్రమణలకు సంబంధించి కొడవలూరు పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 209/2020 కింద కేసులు కూడా నమోదు అయ్యాయి. ఈ వ్యవహారం అక్కడితో ముగియలేదు. ట్రస్టీ హైకోర్టును ఆశ్రయించి WP నంబర్ 94/2020 దాఖలు చేయగా అసిస్టెంట్ కమిషనర్కు ట్రస్టీని తొలగించే అధికారం లేదని, కమిషనర్కు మాత్రమే ఉందని పేర్కొంటూ కోర్టు స్టే ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ న్యాయపరమైన ప్రక్రియల మధ్య దేవస్థానం సమస్యలు మరింత సంక్లిష్టమయ్యాయి. ఇదిలా ఉండగా ఇందుకూరుపేట మరియు పోట్లపూడి గ్రామాలలో ఉన్నట్లు చెప్పబడుతున్న 58 ఎకరాల దేవస్థాన భూములపై దేవాదాయ ధర్మాదాయ శాఖ పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆలయాన్ని 6C కేటగిరీలో చేర్చి సరైన నిర్వహణ లేకుండా వదిలేశారని వారు వాపోతున్నారు. దేవస్థాన ఆస్తుల పరిరక్షణకు స్పష్టమైన చర్యలు లేకపోవడం వల్ల స్వామివారి ఆదాయం పూర్తిగా నిలిచిపోయింది. ఈ పరిస్థితుల ప్రభావం నేరుగా ఆలయ పూజలు, ఉత్సవాలపై పడుతోంది. మాసోత్సవాలు, పక్షోత్సవాలు, బ్రహ్మోత్సవాలు వంటి ముఖ్యమైన కైంకర్యాలన్నీ గ్రామ ప్రజలే చందాలు సేకరించి నిర్వహించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఒకప్పుడు విస్తారమైన భూములు, ఆస్తులు కలిగిన దేవస్థానం నేడు భక్తుల దయపై ఆధారపడే స్థితికి చేరిందన్నది బాధాకరమైన నిజం. అధికారుల నిర్లక్ష్యం, న్యాయపరమైన ఆలస్యాల మధ్య శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం అనాథగా మారిపోయిందన్న భావన గ్రామంలో బలపడుతోంది. స్వామివారి భూములను తిరిగి దేవస్థానం ఆధీనంలోకి తీసుకొచ్చి వాటి ద్వారా వచ్చే ఆదాయంతో ఆలయాన్ని స్వయం పోషకంగా నిలబెట్టేలా ప్రభుత్వం, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకోవాలని నార్తురాజుపాలెం గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఇది కేవలం ఒక గ్రామపు సమస్య కాదు. దేవాలయ ఆస్తుల పరిరక్షణలో ప్రభుత్వ వ్యవస్థలు ఎంత బాధ్యతగా వ్యవహరిస్తున్నాయన్న దానికి అద్దం పట్టే ఉదంతం. ఆస్తులు ఉన్న దేవుడికి న్యాయం జరిగే రోజే నిజమైన ధర్మ పరిరక్షణకు నాందవుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. వెంకటేశాయ శ్రీ వెంకటాచలాదేశం శ్రీయాధ్యాశ్రితవక్షసం శ్రీదేతర మందారం శ్రీనివాసమహం భజే. భక్తులందరికీ కూడా మనవి, నార్తురాజుపాలెం కొడవలూరు మండలం, నెల్లూరు జిల్లా శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులని మరియు ఉపార్చకులు మేము ఎంతో కాలంగా ఈ దేవస్థానాన్ని సేవ చేసుకుంటూ ఉన్నాము. స్వామివారి భూములన్నీ కూడా వచ్చేసి రికార్డులు అయితే కనపడుతున్నాయి, కానీ వినియోగానికి స్వామివారి కైంకర్యానికి ఒక్క ఎక భూమి అంటూ వచ్చేసి మనకి స్వామివారి ఫలింపుగా ఎటువంటివి దక్కటం లేదు. ఈ యొక్క పరిస్థితిని అధికారులందరూ కూడా గమనించి ఈ స్థితిగతుల నుంచి భూములు ఉపయోగం ఉన్నాయా లేవా అనేటువంటిది కూడా పూర్తిగా ఎవరికి కూడా తెలియటం లేదు. మరి అర్చకులుగా జీతం చాలని జీతాలతోటి మేము స్వామివారిని నమ్ముకొని సేవ చేసుకుంటూ ఉన్నాము. ప్రతి కార్యక్రమానికి కూడా గ్రామస్తులు నా వంతు అంటూ చేయూతనిచ్చి స్వామివారి యొక్క పండగలు, పర్వదినాలు, ఉత్సవాలు అన్నింటిలో కూడా వారి యొక్క చేయూతతోటి ఈ యొక్క ధర్మకర్త గారు జరిపిస్తూ ఉన్నారు. ఈ స్థితిగతులన్నీ కూడా ఎప్పుడు దీనస్థితి నుంచి బయటకు వస్తామా, దేవస్థానం ఎప్పటికి అభివృద్ధి చెందుతుందా, ఈ యొక్క భూములన్నీ కూడా తిరిగి స్వామివారికి దక్కుతాయా లేదా, ఇదంతా కూడా చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి అధికారులు, దేవాదాయ శాఖ వారు, గవర్నమెంట్ వారు అందరూ కూడా ఈ యొక్క పరిస్థితిని గమనించి మా దేవస్థానానికి అభివృద్ధి పదంలో తీసుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.
జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా సాగుతున్న తండ్రికి తగ్గ తనయుడిగా, యువతకు ఆదర్శంగా, విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తూ, యువనేతగా రాణిస్తూ, కార్యకర్తలను, పార్టీ నాయకులను రెండు కళ్లుగా ఆదరిస్తోన్న మా యువ కెరటం, యంగ్ అండ్ డైనమిక్ లీడర్, ఐటీ మరియు విద్యాశాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మేకపాటి శాంతికుమారి, జిల్లా గ్రంథాలయ చైర్మన్.